బ్రేకింగ్ న్యూస్. పోలీస్ అంటే అభయం, పోలీస్ అంటే ధైర్యం, పోలీస్ అంటే భరోసా. కానీ అలాంటి పోలీసే దారి తప్పితే ఎవరికి చెప్పుకోవాలి? అందులోనూ ఓ పోలీస్ అయ్యుండి సాటి మహిళా పోలీస్తో చెత్తగా ప్రవర్తించాడు అతడు. రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్యకు పాల్పడ్డాడు. రాత్రిపూట విధుల్లో ఉన్న మహిళా హోంగార్డ్తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో 4.5 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు సాగర్ ప్రసాద్ అనే హెడ్ కానిస్టేబుల్. తప్పదు డ్యూటీలో ఉన్న మహిళా హోంగార్డ్ను అర్ధరాత్రి 2 గంటలకు చెయ్యి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు హెడ్ కానిస్టేబుల్. ఈ ఘటనను మొత్తం కూడా ఫోన్లో చిత్రీకరించారు ఆ మహిళా హోంగార్డ్. అనంతరం హెడ్ కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. సత్తా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఏదైతే తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు స్టేషన్లో అయితే ఇది దుశ్చర్యకి పాల్పడ్డారు హెడ్ కానిస్టేబుల్ ఏదైతే సాగర్ ప్రసాద్ ఉన్నాడో సాగర్ ప్రసాద్ అర్ధరాత్రి విధులు నిర్వహిస్తున్న ఎవరైతే హోంగార్డ్ మహిళా హోంగార్డ్ పై అయితే అసభ్యకరంగా ప్రవర్తించి ఆ పోలీస్ అనే పదానికే అపకీర్తి తెచ్చే విధంగా ఆయన ప్రవర్తించడనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీడియోలో క్లియర్గా చూస్తున్నాం ఆ దుశ్చర్యను అంతా కూడా హోంగార్డ్ ఎంతో ధైర్యంగా చిత్రీకరించిందని చెప్పుకోవాలి. ఆ చిత్రీకరించిన దాంట్లో ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన ప్రవర్తించిన తీరు కానీ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ప్రజలకు రక్షణ కల్పించిన రక్షక భటుడే ఈ విధంగా ఒక సాటి మహిళా ఉద్యోగిని మహిళా పోలీసునే ఈ విధంగా చేస్తే ఇంకా సాధారణ ఆడవారికి ఎక్కడ రక్షణ ఉంటుంది? అదే పోలీస్ స్టేషన్కి అర్ధరాత్రి సమయంలో ఫిర్యాదు చేసి ఆడవాళ్ళకి ఎక్కడ రక్షణ ఉంటుందంటూ కూడా నిర్జనులు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఈ చర్య మీద మహిళా హోంగార్డ్ ఎవరైతే ఉన్నారో తన భర్తతో కలిసి వెళ్ళి ఎస్పీ నరసింహకిషోర్కి అయితే కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే సీరియస్ అయిన ఎస్పీ ఇష్యూ మీద వెంటనే సస్పెన్షన్ ప్రకటించారు. సస్పెన్షన్ ఆ విధుల నుంచి తొలగిస్తూ కూడా సస్పెన్షన్ ఆర్డర్స్ అయితే పెట్టారు. అదేవిధంగా దీని మీద ఎంక్వైరీ చేసి వెంటనే కేసు నమోదు కూడా చేశారు. చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో 71A అదేవిధంగా చూసుకున్నట్లయితే 75 BNS సెక్షన్ల ప్రకారం హెడ్ కానిస్టేబుల్ మీద కేసు నమోదు చేసిన పరిస్థితులు కూడా బొమ్మూరు స్టేషన్లో చోటు చేసుకున్నాయి. అయితే సమాజానికి అండదండగా నిలబడిన పోలీసే విధులను సాటి మహిళా హోంగార్డ్ పట్ల ఎట్లాంటి ఒక బిహేవియర్ చూసుకున్నట్లయితే అందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం ఇది. అంతా కూడా చూసుకున్నట్లయితే అసలు ఆయన ఈ విధంగా 4 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తూ ఉన్నారు, కానీ ఈ విధంగా ప్రవర్తించడం అనేది మాత్రం చాలా అమానుష ఘటనగానే చెప్పుకోవాలి. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ శంకర్. ఇష్టాలు ఏంటండి బాబు మీరు? పడుకోండి సార్. ఎలా మీరు బాబు మీ వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ చెప్పండి. ఇష్టాల గురించి ఏంటంటే తప్పదు సార్. అలా అనుకోకూడదు. మనంతా ఒక